ఓం నమ శివ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా ఉంది అంటే చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం దొరకపోవడం. చాలామంది నిరుద్యోగులుగా ఉండి ఏ విధమైన ఉద్యోగం దొరకపోవడం, కష్టంగా ఉందనుకోవడం, ఉద్యోగం పొందడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఉద్యోగాలు దొరకకపోవడం, ఇలా బాధపడుతున్న వారికి అత్యంత తేలికైన ఒక పాయింట్ చెప్తాను. ఇది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. చాలా సులభమైన పరిహారం. మీరు ఎవరైతే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో నిరాశకి గురి కాకుండా మీరు ప్రయత్నం చేయాలి. చాలామంది ఏంటంటే రావడం లేదని నిరాశతో, నిస్పృహతో చివరికి ఏదో ఒక పని చేయడానికి కానీ పనికి మాలిన పనులకు కూడా దిగజారిపోతూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నం ఫలించాలి. దానికి ఈ ఉపాయం. ఇది పెద్ద ఖర్చు ఏమీ కాదు. మీరు ఈ ప్రయోగాన్ని ఏ రోజునైనా చేయొచ్చు. ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. మీ మీద ఉన్న గ్రహస్థితి అంటే ఏదైతే నెగిటివ్గా ఉన్న గ్రహస్థితి వల్ల మీకు ఇటువంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలు తొలగడానికి అంటే ఈ ప్రతికూలమైన సమస్యలు తొలగిపోవడానికి, ఉద్యోగాన్ని మీరు కనుగొనడానికి, అంటే ఉద్యోగం ఎక్కడుంది, దాన్ని ఎలా సంపాదించాలి అని తెలియడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది. మీరు ఒక నిమ్మకాయ తీసుకోండి. మచ్చ లేకుండా, డ్యామేజ్ లేకుండా నిమ్మకాయ తీసుకోండి. దాన్ని 4 సమాన భాగాలు కట్ చేయండి. నిమ్మకాయని కట్ చేసి మీరుంటున్న ఊరిలోనే ఏదో ఒక వీధిలోకి, ఆ వీధి చివరి దాకా వెళ్ళండి. వెళ్ళి నిలబడి తూర్పు వైపు ఒక ముక్క, పడమర వైపు ఒక ముక్క, ఉత్తర వైపు ముక్క, దక్షిణ వైపు అంటే 4 దిక్కులకి 4 ముక్కల్ని విసిరేయండి. ఇలా మీరు 7 రోజులు, కరెక్ట్గా 7 రోజులు చేయాలి. మీకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నంలో అడ్డంకులు తొలగిపోయి మీకు ఉద్యోగం వస్తుంది. మరి ఎప్పుడు చేయాలి? ఇది సూర్యుడు అస్తమించే సమయంలో చేయాలి. అంటే సాయంత్రం పూట చేయాలి. సాయంత్రం 6:40 ఆ సమయానికి సూర్యుడు అస్తమిస్తాడు. ఇది ఆ సమయంలోనే చేయాలి. ఇది వరుసగా 7 రోజులు చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రయత్నంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అంతకుముందు వీడియోలో కూడా ఉద్యోగం గురించి ఒక యంత్రం చెప్పాను. వెళ్తూ జేబులో పెట్టుకుని వెళ్ళాలి చెప్పాను. ఇది 7 రోజులు చేస్తే ఆడవారి మగవారికి ఖచ్చితంగా మీ ప్రయత్నం అనేది విజయం సాధిస్తారు. నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించండి. ఫలితం